సత్యదేవుని ఆలయంలో మరో ఆర్జిత సేవను ప్రారంభించారు. వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల మొదటి పూజను చాగంటి కోటేశ్వరరావు చేపట్టారు. ఇక ఈ పూజా వివరాలపై అన్నవరం ఆలయ ఈవో త్రినాథ్ తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. అడ్మినిస్ట్రేషన్ లో తనదైన ముద్ర వేస్తూ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈవో త్రినాథ్. ఈ రోజు స్వామివారి భక్తుల కోసం ఒక ఆర్జిత సేవను అయితే ప్రవేశపెట్టారు. అసలు ఆ ఆర్జిత సేవ వివరాలు ఏంటి, అందులో పాల్గొనే భక్తులు ఎవరిని సంప్రదించాలి, దాని మొత్తం వివరాలను మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో త్రినాథ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, ఈ రోజు భక్తుల కోసం ఒక ఆర్జిత సేవను అయితే ప్రవేశపెట్టారని చెప్తున్నారు. అసలు దాని వివరాలు ఏంటి? ఓం సత్యదేవాయ నమః. ఈరోజు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల పూజ అన్నది ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో మొదటి పూజ ఈరోజు ఉదయం 10:30కి స్టార్ట్ చేసి 11:30 వరకు ఈ కార్యక్రమం జరిగిందండి. ఫస్ట్ టైం వారితో చేయించాలనే ఉద్దేశంతో ఈ టైమింగ్స్ పెట్టడం జరిగింది. మనం రెగ్యులర్గా ఏంటంటే ప్రతి శుక్రవారం ఉదయం 7:30కి ఈ కార్యక్రమం మొదలై 8:30 వరకు ఈ పూజా కార్యక్రమం ఖడ్గమాల పూజ అనేది జరుగుతుందండి. ఒక్కొక్క టికెట్ దంపతులకి 1116లుగా నిర్ణయించడం జరిగింది. ఈ భక్తులు కొబ్బరికాయ, అరటిపళ్ళు మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. మిగిలిన పూజా సామాగ్రి అంతా దేవస్థానమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పూజ అయిన తదనంతరం అమ్మవారి ప్రతిమ ఏదైతే వారితో పూజ చేయిస్తారో ఆ ప్రతిమ, అలాగే పులిహార ప్రసాదం 250 గ్రాముల పులిహార ప్రసాదం కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ తదనంతరం స్వామివారి శేషవస్త్రం, రవికెల వస్త్రంతో పాటు వాళ్ళకి వేదాశీర్వచనం కూడా భక్తులకి అందించడం జరుగుతుంది. విజయవాడలో ఈ ఖడ్గమాల పూజ అన్నది అత్యంత ప్రాచుర్యం చెందింది. ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ ఖడ్గమాల పూజ అన్నది అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమం అన్నది మొదలుపెట్టడం జరిగిందండి. ఈ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వారికి అవకాశం లేదు, బుక్ చేసుకోలేకపోతున్నా అంటే ఇక్కడికి వచ్చినట్టయితే ఈ ప్రిమిసెస్లో మా సిబ్బంది ఉంటారు. వారు కూడా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలనేది బుక్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మీకున్న సుదీర్ఘ అనుభవం, దేవాదాయ శాఖలో మీకున్న సుదీర్ఘ అనుభవంతో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు అయితే మీరు కొన్ని మీ ఆలోచనలు ఇక్కడ ఆచరణయోగ్యంగా మారుతున్నాయి. ఈ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్ కానీ ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు అంటే రేపు ఈ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఇతర అధికారులు కానీ కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీ హయాంలో. దాటి వివరాలండి. ఇప్పుడు ఎస్ఆర్సి చౌల్ట్రీ అని, సీతారామ చౌల్ట్రీ అన్నది మనకి అందరికీ తెలిసిందే. అది ఒక బ్లాక్ నిర్మాణం చేయడానికి టెండర్లు పిలవడం జరిగింది. 105 రూములు వచ్చే విధంగా ఆ బ్లాక్ని ప్రపోజల్ చేయడం జరిగింది. 11,50,00,000తో అది నిర్మాణం చేసే పనిని శంకుస్థాపనకి గౌరవ మంత్రుల వారిని పిలవడం జరిగింది. అదే సందర్భంగా ఇప్పుడు మన టోల్గేట్ నుంచి ఒక 100 అడుగులు ముందుకు వచ్చినట్టయితే రైట్ సైడు ఒక మెట్ల మార్గం కూడా 1,40,00,000తో నిర్మాణం చేయడం జరిగింది. అది ఆ రోజు వారితో ఓపెనింగ్ చేయించాలనే ఉద్దేశంతో తేదీ నిర్ణయించడం జరిగింది. కొన్ని మినిస్టర్ గారికి కొన్ని మీటింగ్స్ ఉండడం వల్ల ఆ 22వ తారీఖు అనుకున్న ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయ్యిందండి. తదుపరి డేటు త్వరలో నిర్ణయించి మంత్రివర్యులతో ఆ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరుగుతుంది. విజయవాడ అమ్మవారి ఆలయంలో ఈ ఖడ్గమాల ఈ పూజ అనేది ఉంటుందని చెప్తున్నారు. దాన్ని తీసుకొచ్చి చాగంటి కోటేశ్వర ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ఆదేశానుసారం ఆయన ఇక్కడ ఈ రోజు ఈ పూజను అయితే ప్రారంభించారని చెప్తున్నారు. రాబోయే కాలంలో భక్తుల కోసం ఎన్నో ఆర్జిత సేవలను అయితే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. భక్తుల కోసం ఇప్పటికే 1,50,00,000తో ఒక సత్రాన్ని కూడా శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరిగాయని చెప్తున్నారు. భక్తులకి ఈ అన్నవరం దేవస్థానంలో ఈ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వాడికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో దేవాదాయ శాఖ పెద్దలు అనుమతులు అలాగే వారి ఆదేశాలతో ఇక్కడ అన్నవరం దేవస్థానంలో అవన్నీ అమలు జరుగుతాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఈ ఖడ్గమాల పూజ అనేది ప్రతి శుక్రవారం జరుగుతుంది. 1116 టికెట్ ఉంటుంది దంపతులకు అని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అన్నవరం నుంచి.